పంచతంత్ర కథలు. ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి 45వ ఎపిసోడ్ తెలుసుకుందామా. ఈరోజు స్టోరీ పేరు కోట నిర్మాణం. సామంత మహారాజు చెప్పిన మాటలు వినిన ఆ సైనికుడు చిత్తం ప్రభు అంటూ వెనుదిరిగి ఆ చిలుక దగ్గరికి వచ్చాడు. రాజుగారు మంత్రిగారు చాలా ముఖ్యమైన చర్చలో ఉన్నారు. రాజుగారిని కలవాలి అంటే మీకు కొద్ది రోజులు సమయం పడుతుంది. మీరు ఇక్కడ అంతవరకు వేచి ఉంటాను అంటే మీకు మేము వసతి సౌకర్యాలు కల్పిస్తాము, లేదు ఉండలేను అంటే మీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ఆ చిలక నేను వేచి ఉంటాను అని చెప్పాడు. అతనికి కావలసిన వసతి సౌకర్యాలు విషయంలో అంతా దగ్గర ఉండి ఏర్పాటు చేశాడు ఆ భటుడు. మరోవైపు ఎలుక మహారాజు వచ్చేసింది, యుద్ధం వచ్చేసింది అని ఎంతో సంతోషంగా ధీరులందరికీ పండుగ ఇదే, మీ శక్తియుక్తులు చూపించుకోవటానికి మీరు కీర్తిమంతులు అవుతారు, ఈ మాటే చెప్పి రాజ్యంలోని వీరులందరినీ యుద్ధానికి సిద్ధం చేయండి అని అంది. వాళ్లకు మంచి ఉత్సాహాన్ని కల్పించండి, యుద్ధం పట్ల ఆసక్తిని కల్పించండి అని దండోరా వేయించమని ఆ ఎలుక మహారాజు అక్కడ ఉన్న సైన్యాధిపతులతోటి చెప్పాడు. అప్పుడు సామంత మహారాజు కూడా సరే అన్నట్లు తల ఊపాడు. యుద్ధం అనగానే అందరికీ హుషారు వచ్చింది, రాజుకి కూడా. అందరూ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. సామంత మహారాజు కూడా అది గమనించాడు. సామదాన భేద దండోపాయాల్లో దండోపాయం ఆఖరిది. అంటే ముందు 3 ఉపాయాలు, సామం, దానం, భేదం. ఈ 3 ఫలించకపోతేనే అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి మహారాజా. అయినా మనం కారణమైనట్టుగా యుద్ధాన్ని మనం మొదలు పెట్టకూడదు ఎప్పటికీ. అవతలి వారే మొదలు పెట్టడం అన్ని విధాలా మంచిది. అప్పుడు 2 వైపుల ప్రజల దగ్గర నుండి మనం సానుభూతి పొందవచ్చు, వారి నుండి మనకి సానుభూతి కూడా లభిస్తుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే ఎప్పటికైనా గెలుపు, వారికే విజయం వర్తిస్తుంది. ఇది జగమెదిగిన సత్యం అని హంసమహారాజుతోటి చెప్పాడు ఆ సామంతరాజు. అప్పుడు హంసమహారాజు కూడా అవును అంటూ అన్నాడు. యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనం. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది ఆఖరి వరకు అంటుపట్టదు. యుద్ధం వచ్చేదాకా అందరూ ధీరులు సూరులే. యుద్ధం వచ్చాక తెలుస్తుంది అసలు ధీరులు సూరులు ఎవరు అన్నది. జన నష్టాన్ని తెచ్చే యుద్ధాన్ని నివారించటం అన్ని విధాలా మంచిది. అసలు యుద్ధం వరకు రాకూడదు. ఎవరో యుద్ధంతో పని లేకున్నా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టేసుకోవాలి. పెద్ద బండరాయిని కొండ మీదికి ఉపాయంతో ఎలా తీసుకువెళ్తామో అలాగా మనం ప్రతి ఒక్క అపాయం నుండి బయటికి రావటానికి ప్రయత్నించాలి. అలాగే ఇది కూడా సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చింది, చిన్న ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కించేలా మనం ప్రయత్నించాలి. సుఖపడాలి అంతేకాని కయ్యానికి కాలు దిగుతూ శపథాలు చేయకూడదు. గొప్పలు పలకటం చాలా ప్రమాదకరం, అది బుద్ధిహీనుడి లక్షణం కూడా అన్నాడు ఆ సామంత మహారాజు హంసతోటి. ఈ మాటలు కూడా సరే అంటూ విన్నాడు ఆ హంస మహారాజు. ఆ నెమలి మహారాజు తక్కువేం తినలేదు, అతను కూడా చాలా బలవంతుడే. అతను మీద యుద్ధం ప్రకటించడం అంటే మిడతలు నిప్పుల్లో దూకినట్లుగా ఉంటుంది. దేనికైనా కూడా ఓర్పు ముఖ్యం. తొందరపాటు పనికిరాదు. ఇలా చెప్తున్నానని మీరేమీ అనుకోకపోతే ముందు మనం మన కోట ఒకటి మంచిగా నిర్మించుకుందాం మహారాజా అని చెప్పింది. ఆ కోటలో ఉన్న రాజు బయట 100 మంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువు ఎదుర్కోలేడు. అందుకని కోట నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ దేశం దూతలకి దర్శనం ఇవ్వకపోవటమే మంచిది, ఏమంటారు అని అడిగాడు. అప్పుడు ఆ హంస మహారాజు సామంత మహారాజుతో అవును నిజమే, మనకి అత్యవసరమైన కోట ఎంతగానో ప్రాముఖ్యము దానిని నిర్మించటం. ఇక్కడ ఉన్న మిగతా మంత్రులతోటి ముందుగా కోటను నిర్మించడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడే పక్కన ఉన్న ఉడతల్ని పిలిచి కోట నిర్మాణం చేయటంలో నీ తర్వాతే ఎవరైనా
నీవు ఒక మంచి బలిష్టమైన కోటని నిర్మించి పెట్టాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే నిన్ను పిలిపించాము అంటూ ఉడుతల మహారాజును పిలిపించారు. ఆ ఉడుతల రాజు తప్పకుండా ఎలుక మహారాజు అంటూ పక్కనే ఉన్న రాజుకు కూడా నమస్కరించాడు. అప్పుడు ఉడుత, నీవు తప్పకుండా ఏ పనైనా కోరుకుంటే ఖచ్చితంగా చేయగలవు అని మాకు నమ్మకం ఉంది అని హంసరాజు ఆ ఉడుతతో చెప్పాడు. రాజు, ఈ పక్కనే కొండ గుహ ఉంది, చాలా పెద్దది. అక్కడ కొలను కూడా ఉంది, మీరు వచ్చా చూడండి. అది మీకు నచ్చితే దానిని మనం కోటగా నిర్మిద్దాం అని అడుగుతూ ఆ మహారాజుకి విన్నపించాడు. ఆ ఉడుత చెప్పిన మాటలు మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవటమే కాకుండా అవసరాలు కనిపెట్టి చెప్పడం మంచిది అని పక్కనే ఉన్న సామంత మహారాజు కూడా సరే అన్నాడు. ఆ హంస మహారాజు సామంత మహారాజును మెచ్చుకొని, నీవు అన్ని విషయంలో చాలా చక్కగా చేస్తున్నావు అంటూ బహుమానాలు అందజేశారు. ఇక నుండి ఈ కోటకు రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారులంతా నీకు అనుకూలంగానే ఉంటారు. నీ ఆజ్ఞని పాటించాలి. సేవకుల్ని నియమించడం కూడా నువ్వే చూసుకో. అన్నిటినీ బాధ్యత నీదే అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న సభలో వాళ్ళంతా మహారాజు అయినా కోతి సరే అంటూ, చిత్తం మహారాజు, మీరు చెప్పేనట్లే చేస్తాము అని అన్నాడు. ఇక అంతే, అక్కడ ఉన్న ఉడుత సహాయంతో కోతులన్నీ కలిసి ఒక మంచి, శత్రువులు కూడా చూడలేనటువంటి రహస్య మార్గాలు కనిపెట్టేశాయి. మరియు ఎన్నో మెలకులతోటి ఒక గట్టి దృఢమైన కోటని నిర్మించేశాయి. నిర్మించటమే కాదు, 1000 కళ్ళతో దానికి కాపలా కూడా కాస్తూ ఉన్నారు. కొద్ది రోజులు గడిచాయి. యుద్ధం గురించి చర్చోపచర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ సామంత మహారాజుకి క్షణం తీరిక లేకుండా ఉంది. ఎల్లవెల్లలా రాజును అంటు పెట్టుకుని అతను ఉండాల్సి వస్తుంది. ఒకరోజు సేవకుడు వచ్చాడు. జయం జయం మహారాజా, పశ్చిమ దిక్కు నుండి ఒక కాకి వచ్చింది. అతనికి మీ దర్శనం కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పారు. ఆ హంస మహారాజు ఆలోచనలో పడ్డాడు. యుద్ధ సమయంలో తెలివితేటలు గల వాళ్ళు అనేకులు అవసరమవుతారు కదా. వాళ్ళ సలహాలు సంప్రదింపులు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం కాకుల్ని చేరదీస్తే కాకులు చాలా తెలివైనవి కదా, వాటిని మనం ఉపయోగించుకోవాలి అనుకుని ప్రవేశపెట్టు అందామనుకుంటున్నాడు. ఎందుకైనా మంచిదని సామంత మహారాజు వైపు చూశాడు. తన మనసులో మాట బయట పెట్టాడు. 1000 కుక్కల కన్నా ఒక సింహం గొప్పది. తెలివితేటలు లేని సింహం కన్నా నిండుగా ఉన్న కాకి గొప్పది. అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవటం ఎంతైనా అవసరం, ఏమంటావు అని అడిగాడు రాజు. హంస మహారాజు చెప్పిన మాటలకు సామూహిక మహారాజుకి నవ్వు వచ్చింది. అయినా కూడా నవ్వకుండా నవ్వుని ఆపుకున్నాడు. తను నవ్వుని లోపలే అణుచుకున్నాడు. అతనికి తెలుసు రాజు ముందు నవ్వటం చాలా ప్రమాదకరము అని. హంస మహారాజు, నిన్నేమంటావు, ఏం మాట్లాడవే అంటూ రెట్టించి అడిగాడు ఆ సామంత మహారాజుని. అప్పుడు ఆ సామంత మహారాజు, మీరు ఏమీ అనుకోరంటే నాకొక మాట ప్రభు చెప్పాలి. శత్రువులు గెలిచేందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని చేరతీయటం చాలా ప్రమాదకరం. ఒక రకంగా కుక్క తోక పట్టుకుని గోదావరంతా ఈదాలి అనుకోవటమే. కాకులు మనలాగా నీటి పక్షులు కూడా కాదు కదా. వాటి సలహాలు సూచనలు వేరే విధంగా ఉంటాయి. వాటి వల్ల మనకి మంచి కన్నా చెడే జరుగుతోంది. అయిన వాళ్ళను వదిలి కాని వాళ్ళను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది, మనం దెబ్బతింటాం అంటూ ఆ సామంత మహారాజు హంసతో అన్నాడు. మరి అతను ఏమి కథ చెప్పాడు హంసతోటి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామా? నిజంగా కాకి పరాయి దేశంది మరియు వీళ్ళలాగా నీటి జంతువు కూడా కాదు అని చెప్పాడు కాబట్టి మరి ఆ కాకిని మిత్రులుగా చేసుకోవటానికి ఒప్పుకుంటాడా హంసరాజు, వద్దు అని చెప్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇప్పటి వరకు మీరు నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టోరీస్తో పాటు నేను అప్లోడ్ చేస్తున్న పాటలను కూడా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. బాయ్.